దెయ్యం మన ఎలాగే శోధిస్తుంది. ఎలా అంటే నీ పరిస్థితి అరణ్యం అయిపోద్ది. ఈ డైలాగులు మనకు తెలుసు కదా. బతుకు ఏమైపోయింది, ఎడారి అయిపోయిందట. బతికి ఏమైపోయింది, నడి సముద్రం అయిపోయిందట. బతికి ఏమైపోయింది, నన్ను అడవులో వదిలినట్టు వదిలేశారు అంటాం కదా. విన్నారా ఈ డైలాగు? వెంట అనే ఉంటారు. మనకి ఈ డైలాగులన్నీ మనకు తెలిసినవే. నా బతికేమైపోయింది, ఎడారైపోయింది, నన్ను తీసుకెళ్ళి నట్టేట వదిలేశారు, నడి సముద్రంలో వదిలేశారు. ఎలాంటి పదాలు మనం వాడుతుంటామో అలా వాడుతున్నావంటే నీ స్థితి ఏంటంటే నీ చుట్టూ ఎవరూ లేరన్నమాట. నీ బతికేమైపోయింది, ఇప్పుడు ఎడారిలా కనపడుతుంది, నీ బతుకు అరణ్యంలా కనపడుతుంది, నీ బతుకు సముద్రంలా కనపడుతుంది. ఒకవేళ అలా కనబడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను పరీక్షల్లోకి తీసుకెళ్ళి ఆ టైంలో ఏం చేయాలి అంటే ఫస్ట్ ఉపవాసం.